కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు జనం వద్దనుకున్నారా కావాలనుకున్నారా? ప్రభుత్వం అయితే లేదా కూటమి అయితే వాళ్ళు వద్దనుకున్నారని అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు కావాలనుకున్నారు సూపర్ సిక్స్, నవరత్నాల కంటే సూపర్ సిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టున్నారు అనుకుంటే గ్యారంటీ ఇచ్చేసి ఉండేది. ఎందుకంటే మొదటి ఏడాదిలోనే ఇచ్చేసాడు జగన్. మొదటి ఏడాది పూర్తయ్యేటప్పటికి అన్ని పథకాలు ఆచరణలోకి వచ్చేసినాయి. రెండో ఏడాది కొనసాగింపైనాయి. మూడో ఏడాదికి జనానికి ఆ ఇస్తాళ్లే ఎవరి కోసం ఇస్తాళ్లే అనే స్టేజ్కి వచ్చింది. నాలుగో ఏడాదికి ఎవడబ్బా సొమ్ము అనేటటువంటి మాట వచ్చింది. ఐదో ఏడాదికి వచ్చేటప్పటికి ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓడగొట్టారు. అంటే సంక్షేమ పథకాల సొమ్ములు తీసుకున్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టారు. దారుణమైనటువంటి ఓటమి. 40% ఓట్లకి పరిమితం అయిపోయాడు. అదే సందర్భంలో జగన్ ఈ పథకాలు ఇస్తున్నాడన్న కోపంతో మిగతా వర్గాలు దూరమైనవి. ఈ పథకాలు పొందిన వాళ్ళలో బీసీ నేస్తం కింద బీసీలు పొందారు, కాపు నేస్తం కింద కాపులు పొందారు, ఈడబ్ల్యూఎస్ నేస్తం కింద బ్రాహ్మణ, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి వీళ్ళందరూ కూడా పొందారు. ఆయా మహిళలే ఓట్లేకపోవడం వల్లనే జగన్ ఓటమికి కారణమైనటువంటి పరిస్థితి. అదే ఇప్పుడు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ భావిస్తోంది. వాళ్ళ కూటమి భావిస్తున్నటువంటిది జనమే వద్దనుకున్నారు ఆ పథకాలు, దానివల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది అనుకున్నారు, దానివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇలాంటి వ్యతిరేక ఓటేశారు అని అనుకోవడం వల్లనే మొదటి ఏడాది ఓ గ్యాస్ సిలిండర్తో ప్రారంభించి ఏడాది 2 పథకాలు, ఇంకా సూపర్ సిక్స్లో 3 అయినటువంటి నిరుద్యోగ భృతి కావచ్చు, అట్లాగే మహిళలకి తలా 1500 రూపాయలు, ఇది 1500 రూపాయలు చెప్పిన డబ్బులు వాళ్ళకి ఇస్తానన్నటువంటి కావచ్చు, 1500 చెప్పారు కదా, ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి అన్నటువంటి నెలకి ఇస్తానన్నటువంటి డబ్బులు అదొకటి. అదే సందర్భంలో ఇది బస్సు, ఉచిత బస్సు ప్రయాణం, అందుకని దశల వారికి ఇస్తే సరిపోతుంది, అన్నీ ఇచ్చినోడిని పక్కన కూర్చోబెట్టినప్పుడు అన్నటువంటి ఆలోచనతోనే నడుస్తోంది.